Lion of Judah, let the lion roar. Hail, hail, Lion of Judah, let the lion roar. Hail, hail, Lion of Judah, let the lion roar. Hail, hail, Lion of Judah, let the lion roar. Hail, hail, Lion of Judah, let the lion roar. Hail, hail, Lion of Judah. రెడీగా గట్టిగా రెడీనా? Are you ready? Oh yes. Ready? Stand. కూర్చోవాలంట ఫాస్ట్గా. Take one hand distance. నైట్ అంతా మీకోసం ప్రదీపాన్ని ఇంట్లో చూసి అన్ని సాంగ్స్ అన్ని యాక్షన్స్ నేర్చుకొని వచ్చిండు. ప్రదీపాన్ని ఈ రోజంతా యాక్షన్ సాంగ్స్. పిల్లలు నిన్న థీమ్ ఏంటి గుర్తుందా మీకు? నిన్నటి థీమ్ ఏంటి? అది మిషనరీ స్టోరీ. యాక్చువల్ మొత్తం డేటింగ్ లాస్ట్ చెప్పారు. అక్క చెప్పింది దానికోసం మోడిఫికేషన్ చేసి ఇందులో నౌన్ ఏంటని అడిగాను కదా, కింగ్ కదా, కింగ్లోనే ఉంటాయి అన్ని నేమ్స్ మనవి వచ్చిన. The king has arrived. నిన్నటి థీమ్ ఏంటి? అందరు గట్టిగా చెప్పాలి. ఏంటి నిన్నటి? మరి ద కింగ్ అంటున్నారు కదా, నిన్నటి స్టోరీ ఫస్ట్ స్టోరీ అయిపోయింది కదా. కింగ్ ఎవరో తెలుసుకున్నారా? కింగ్ ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరికి? జీసస్. జీసస్ ఈస్ ద కింగ్. చెప్పండి. జీసస్ ఈస్ ద కింగ్. జీసస్ ఈస్ మై కింగ్. Jesus is our king. సో ఏదైతే మన రాజు, అలాగే మనం ఆయన రాజ్యంలో ప్రవేశించాం కదా ఇప్పుడు. సో ఈరోజు మనం ఈరోజు తెలుసుకోవాల్సిన థీమ్ ఏంటంటే ద కింగ్ లివ్స్. ద కింగ్ లివ్స్ అంటే రాజు జీవించిన రోజు గురించి తెలుసుకుంటాం. ఏంటి? ద కింగ్ లివ్స్. చెప్పండి. అందరూ చెప్పాలి. అందరూ చెప్పట్లేదు. ద కింగ్ lives. సో ఈరోజు ఇంకొకటి కూడా చెప్పారు. ఈరోజు ఏంటి? ఫ్రెండ్షిప్ పేపర్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ని. సరే చూద్దాం, కొంచెం సేపు అయ్యాక ఎవరు చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాం. రెడీ? 1 2 3 స్టార్ట్. పాడండి. రాజా రాజు యేసుదేవుడు పిల్లలు బాగా నేర్చుకున్నారు. పాడండి. రాజా రాజు యేసుదేవుడు రోజు రోజు ఆరాధనీయుడు రాజవారమంతా మోయి దేవుడు ఉన్నవాడు అన్న దేవుడు ఉన్నవాడు అన్న దేవుడు.
నేర్చుకుందాం ఇంకోసారి నేర్చుకున్నాం. రెడీ అంటే ఏం చెప్పాలి? రెడీ యేసయ్యా పేరు యెహోవా రఫా పరమ వైద్యుడు యేసు ఆయన మాటలో స్వస్థత ఉంది ఆశ్రయించంగా. యేసయ్యా పేరు యెహోవా రఫా పరమ వైద్యుడు యేసు ఆయన మాటలు స్వస్థత ఉంది ఆశ్రయించంగా. దెబ్బ తగిలిన పెద్ద జబ్బు వచ్చిన రోగం వచ్చిన గుండె గాయమేనా. దెబ్బ తగిలిన పెద్ద జబ్బు వచ్చిన గుండె గాయమేనా. యేసయ్య శక్తి తాకంగానే స్వస్థతలవును. యేసయ్య తన శక్తి పంపంగానే స్వస్థతలు చేకూరును. రెడీయా? ఆల్రెడీ యెహోవా రాఫా అంటే తెలుసా మీకు? యెహోవా రాఫా జనరల్లీ ఉన్న ప్రొఫెషన్స్ ఉంటాయి కదా, పెద్ద అయ్యాక చదువుకునే దగ్గర ఏమేమి చేస్తారు చెప్పండి. మీకు తెలిసిన ఆక్యుపేషన్స్ చదువుకొని ఉంటారు కదా, ఏమేమి చదువుకున్నారు చెప్పండి. చదువుకున్న తర్వాత ఏం చేస్తారు? ఇంజనీర్స్. ఇంకా ఎవరుంటారు? ఎవరుంటారు ఇంకా? ఇంజనీర్స్ అండ్ సోల్జర్స్. ఇంకా చెప్పండి ఇంకేమేమి చేస్తారు జాబ్స్? కార్పెంటర్స్, ఇంకా డాక్టర్స్. డాక్టర్స్ ఏంటి? యెహోవా రాఫా అంటేనే ఇప్పుడు మనం డాక్టర్స్ అయ్యాక డాక్టర్ అని చెప్పి ఎలా పిలుస్తామో అలా యెహోవా రాఫా అంటే కూడా డాక్టర్ అన్నమాట. ఏమైనా స్వస్థత చేసేది యెహోవా రాఫా. సో జీసస్ ఈజ్ ఆల్సో అ డాక్టర్. ఆయన యెహోవా రాఫా ఏమైనా ఉన్నా కూడా హీల్ చేస్తారు అని. అదే మన సాంగ్ అన్నమాట. సాంగ్ మ్యూజిక్ లైవ్ చూద్దామా? ఓకేనా? యేసయ్యా పేరు యెహోవా రాఫా పరమ వైద్యుడు
యేసయ్య పేరు యెహోవా రఫా, పరమ వైద్యుడు యేసు. ఆయన మాటలు స్వస్థత ఉంది, ఆశ్రయించంగా. దెబ్బ తగిలిన పెద్ద జబ్బు వచ్చిన, రోగం వచ్చిన, గుండె భారమేనా. దెబ్బ తగిలిన పెద్ద జబ్బు వచ్చిన, రోగం వచ్చిన, గుండె భారమేనా. యేసయ్య తన శక్తి తాకంగానే స్వస్థతను చేకూరును. యేసయ్య తన శక్తి పంపంగానే రోగాలు లయమవును. ఓకేనా? రైట్నా? ఒకసారి పుట్టి గుట్టి వారినైనను, కాలు చేతి కుంటినైనను, మాటేరాని మూగైనను, నంపోయిన మనిషైనను, దెబ్బ తగిలిన పెద్ద జబ్బు వచ్చిన, రోగం వచ్చిన, గుండె భారమేనా. దెబ్బ తగిలిన పెద్ద జబ్బు వచ్చిన, రోగం వచ్చిన, గుండె భారమేనా. యేసయ్యలో శక్తి కలగంగానే రోగాలు లయమవును. యేసయ్య తన శక్తి పంపంగానే స్వస్థతలు చేకూరును. ఓకేనా? అందరూ యాక్టివ్ అవ్వడానికి హెడ్ అండ్ షోల్డర్స్ నీ సెంటర్స్ చేద్దామా? గుర్తుందా? ఇంతకుముందు కూడా చేశాను. చలో స్టార్ట్ చేద్దాం. Head and shoulder, knees and toes, knees and toes, knees and toes. పట్టుకోవాలి అందరం. Head and shoulder, knees and toes. అరే చూడండి. అందరూ చేయాలి. సరేనా? యాక్షన్ చలో. Head and shoulder, knees and toes, knees and toes, knees and toes. Head and shoulder, knees and toes. All belong to Jesus. Eyes and ears and nose and mouth, nose and mouth, nose and mouth. Eyes and ears and nose and mouth. All
ఒక యాక్షన్ చేస్తే ఆ సాంగ్ ఏమని చెప్పాలి నాకు తెలిసి అందరికీ తెలుసు ఓకేనా రెడీ कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह कौन है राजाओं का राजा कौन है दुनिया का बादशाह यीशु है उसका नाम यीशु है उसका नाम तो करो जय जयकार ఓకే మొత్తం పాడేసి పాట అంతా ఓ పని చేసి మీ అందరికీ వచ్చేసేయండి మేము వాళ్ళకి సంబంధం ఇక్కడ చేస్తాం నేర్పిస్తారా రెడీ 1 2 3 స్టార్ట్ यीशु है उसका नाम
నచ్చినాయా సాంగ్స్? టేక్ లాంగ్ బ్రేక్. లాంగ్ బ్రేక్ తీసుకుని అంతా ఇలా చేతులు నిలబడి అలాగా. ఓకేనా? సెంటిమెంట్ అంతా సెంటిమెంట్ కూర్చొని అక్కడే కూర్చోవాలి. సేమ్ డిస్టెన్స్లో అటు కదలకుండా ఇటు కదలదు, అక్కడే కూర్చోవాలి. కూర్చున్నారా? నేను కొంతమంది మెమరీ వర్సెస్ చెప్పారు కదా మీరంతా మెమరీ వర్సెస్ చెప్పారా లేదా? చెప్పారా? మాట్లాడే చెప్పారు కదా. ఎంతమందికి వచ్చి మెమరీ వర్సెస్ నేర్చుకున్నారా? అంతా నేర్చుకున్నారా? బిగినర్స్ ఎవరున్నారు? 4 కలర్ బ్యాచెస్ మీకు కలర్ బ్యాచెస్ ఇచ్చారు కదా. వైట్ కలర్ క్యాన్సిల్ చేయండి. ఓకే. గ్రీన్, ఆరెంజ్, వైట్, వైట్, ఈరోజు నుంచి పాయింట్ చేస్తాం చూసుకోండి. డిసిప్లైన్కి కింద నుంచి ఫస్ట్ పైకి తినేసాక వచ్చేసిన వాళ్ళకి, టైంకి వచ్చిన వాళ్ళకి, ఇంకా అక్కడ మెమరీ వర్స్ చెప్పిన వాళ్ళకి ఈరోజు ఉంటుంది చూడండి బెస్ట్ టీమ్. మనం స్టోరీ నేర్చుకున్నామా? మిషనరీ స్టోరీ నేను నేర్చుకున్నాను చూడండి చెప్పారు కదా. చెప్పారా? ఏం స్టోరీ చెప్పారు చూడండి. ఏం నేర్చుకున్నారు దాని నుంచి? ఏం నేర్చుకున్నారు? ఇందాక చెప్పారు కదా టీమ్ ఏంటో అడగదా అని. అదే ఏం నేర్చుకున్నారు? మాట్లాడలే ఉంటే మీకు టిఫిన్ కావాలంటే మాట్లాడాలి. ఏదైనా పంపించండి. ఇంటికి టిఫిన్ కావాలా కదా? గిఫ్ట్స్ కావాలా కదా? మరి కావాలంటే ఏం చేయాలి? మరి చెప్పండి. మరి ఏం చెప్పారు చెప్పాలి. ఇందాక టీమ్ అడిగితే చెప్పారు అది. స్నాప్స్ కొట్టారంతా ఫ్యామిలీ. ట్రస్టింగ్ ద కింగ్ గురించి నేర్చుకున్నాను నేను. ఆ మాట ఎవరు చెప్పలేదు. ఏం నేర్చుకున్నాను నేను? ట్రస్టింగ్ ద కింగ్. మరి ఈరోజు కూడా ఇంకొకటి నేర్చుకోవాలి కదా. ఈరోజు కూడా మనం నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటారా మరి ఈరోజు కూడా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? మీకు ఈరోజు మిషనరీ స్టోరీ ఎవరు చెప్తున్నారు తెలుసా? తెలియదు కదా మీకు. నేను చెప్తేనే కదా తెలిసేది. అవునా కదా? నేను మాట్లాడలేదు. ఏం చెప్పండి కదా. మీకు తెలిసే ఎవరు చెప్తున్నారు? స్వరూప అంటే వచ్చి మీకు మిషనరీ స్టోరీ చెప్తారు. అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఓకేనా? ఎవరు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? Everyone say praise the Lord to Andy. Praise the Lord. Good morning. Thank you for your welcome. First of all, I appreciate you. మీ అందరినీ నేను చాలా అభినందిస్తున్నాను. చక్కగా ముద్దుగా ఎర్ర బట్టలు వేసుకుని పొద్దున్నే దేవుడి మాటలు వింటాను కూర్చున్నారు కదా. అది బెస్ట్ పార్ట్ అన్నమాట మన లైఫ్లో. మీరు మా అంత అయినాక గుర్తు తెచ్చుకుంటే ఇవే శ్రేష్టమైన టైం అయింది. చాలా మంచి పిల్లలు మీరందరూ. నిన్న ఎవరి గురించి నేర్చుకున్నారు?
నేర్చుకున్నారు కదా, నిన్న ఆయన గురించి నేర్చుకున్నారు. ఆయన ఏ దేశానికి వెళ్ళారు మిషనరీగా? దేశానికి వెళ్ళారు. ఆయన ఆ మిషనరీ ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? పాఠం ఇప్పుడే చెప్పారు అన్నారు. ట్రస్టింగ్ ద లార్డ్, ట్రస్టింగ్ ద కింగ్. కింగ్ కదా, ఎవరా కింగ్? ఈరోజు మనము ఇంకో మిషనరీ ద్వారా దేవుడి మీద, దేవుడి కొరకు మనం ధైర్యంగా ఎలా ఉండాలి అన్నది నేర్చుకుంటాం కదా. బీ బ్రేవ్ ఫర్ ద కింగ్. ఈరోజు లెసన్ పేరు ఏంటంటే మనం బీయింగ్ బ్రేవ్ ఫర్ ద కింగ్. రాజు కోసం మనం ధైర్యంగా నిలబడగలగడం. ఏ రాజు? ఎవరా రాజు? ఆల్వేస్ జీసస్ ఇస్ ద కింగ్. కింగ్ అని ఎప్పుడు వచ్చినా సరే మనకి ఎవరైనా తెలియాలి? జీసస్ అనే తెలియాలి కదా. మంచిది. మీరే చిన్న చిన్న పిల్లలు, మీరు ఎప్పుడైనా చిన్న పిల్లలు చూసారా? న్యూ బోర్న్ బేబీస్ అప్పుడే పుడతారు, చాలా ముద్దుగా ఉంటారు. చూసారా? మన ఇంట్లో కాదు, చుట్టుపక్కల చూస్తాం కదా. ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడతారు. ఎప్పుడైనా చూసారా మీరు? చూసారు. ఒకసారి ఒకళ్ళే పుడతారు జనరల్గా మనకు తెలిస్తే కదా. కానీ ఒక్కోసారి ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు ఏమంటాం మనం? ట్విన్స్ అంటాం కదా. మీకు ఎవరైనా ట్విన్స్ తెలుసా? మన చర్చిలో కూడా ఉన్నారు. ఎవరు? మీ ఇంటి దగ్గర చూసారా? చర్చిలో చూసారా? ఎవరబ్బా పేర్లు? ఇంకా వేరే కూడా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి కదా. మన అన్న వాళ్ళ అక్క, రాణి అక్క వాళ్ళ పిల్లలు కూడా ట్విన్సే. సో వాళ్ళని ట్విన్స్ అంటాం మనం కదా. ట్విన్స్ పుడితే అసలు మామూలుగా అయితే పిల్లలు పుట్టాలంటే మదర్ 9 నెలలు పొట్టలో మొయ్యాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ టైంలో మదర్ కూడా చాలా సిక్ అవుతుంది, శ్రమ పడుతుంది. అయితే 2 సార్లు శ్రమ పడకుండా ఒకేసారి ఇద్దరు పిల్లలు పుడితే సెలబ్రేట్ చేసుకుంటారు అందరు కదా. అదో డబల్ గిఫ్ట్ లాగా ఎంచుకుంటారు. కానీ 18th సెంచరీలో అలా ఎంచుకోలేదు అన్నమాట. అప్పుడు ఇద్దరు పిల్లలు పుడితే అదో తప్పులాగా, చాలా ఘోరమైన పాపంలాగా అనుకునేవారు. అర్థమైందా? అప్పటికి సైన్స్ అంతా డెవలప్ అవ్వలేదు కాబట్టి ఒకసారి ఒకళ్ళే పుట్టాలి కదా, ఇద్దరు పుడితే ఆ ఇద్దరిలో ఒకటి దయ్యం పిల్ల అనుకునేవారు వాళ్ళు. ఏమని? దయ్యం తెలుసా? దయ్యం పిల్ల అంటే తెలుసా? దయ్యం అంటే ఇష్టమా? మనకి భయమా? భయమే ఉండేది. వాళ్ళకు కూడా చాలా భయం ఉండేది అనమాట. ఒకవేళ దయ్యం పిల్ల అయితే వాళ్ళ వల్ల ఊరి మీదకి ఏదన్నా కీడు వస్తుంది, కరువు వస్తుంది, నష్టం జరుగుతుంది అని అనుకునేవాళ్ళు. తల్లి కూడా ఏమైనా పాపం చేస్తే పుట్టిద్దేమో అనుకునేవాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ ఇద్దరు పిల్లలు కూడా కుండ తెలుసా మీకు? కుండ పాట్, ఎండాకాలం మనం మంచిగా అవుతాం కదా, అట్లాంటి కుండలో పెట్టి అడవిలో వదిలేసి వచ్చేవాళ్ళు. చిన్న పిల్లల్ని, కొత్త పుట్టిన చిన్న పిల్లల్ని ఊర్లో వదిలేసి వచ్చేవాళ్ళు. వాటికి మూఢాచారాలు అంటారు. మనకి ఇట్లాంటివన్నీ కూడా భయాలు, నిజంగానివన్నీ ఉంటే మన దేశంలో కూడా చాలా ఉండేవి కదా. మీరు ఇంకా చిన్నపిల్లలు చదువుకోలేదు కాబట్టి మీకు తెలియదు, కానీ చాలా ఇట్లాంటివి తెలియకుండా ఇలాంటి ఆచారాలు ఉండేవి. ఆ మాట విన్నప్పుడు ఒక ఆమెకు చాలా దుఃఖం వేసింది. ఎందుకంటే జీసస్ మనందరినీ ప్రేమిస్తున్నారు కదా, ఆ ట్విన్స్ని కూడా ప్రేమిస్తున్నారు కదా. మరి వాళ్ళని తీసుకుపోయి అడవుల్లో వదిలేసామనుకోండి, ఏమవుతారు వాళ్ళు? ఏమవుతారు? చనిపోతారు. అండ్ ఆఫ్రికా అనగానే మనకి పెద్ద పెద్ద లయన్స్, ఏనుగులు, జిరాఫీలు, పెద్ద ఫారెస్ట్లు ఉంటాయి కదా. సో అవి తినేయడమో, ఆహారం లేక చనిపోవడమో జరిగేది కాబట్టి ఆమె చాలా బాధపడి ఎలాగైనా సరే తిని ఆపేయాలి అని నేను నేర్చుకున్నాను. అర్థమైందా? ఆమె పుట్టింది స్కాట్లాండ్లో, వెళ్ళిందేమో. ఈ ఆచారం అంతా జరిగేది ఆఫ్రికాలోని నైజీరియాలో జరుగుతుంది కాబట్టి నేను ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి, నేను ఆపేయాలి, ఎందుకంటే రాజు మనందరినీ ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాను. ఆమె పేరే మేరీ స్లెస్సర్. చెప్పండి, మేరీ స్లెస్సర్. ఈరోజు మన మిషనరీ ఆమెని. ఈరోజు మనం ఎవరి గురించి అయితే నేర్చుకుంటున్నామో ఆమె పేరు మేరీ స్లెస్సర్. ఓకేనా? ఆమె తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు అనమాట. పేద తల్లిదండ్రులకి ఆమె పుట్టింది. మొత్తం పిల్లలు 7 అయితే ఈమె 2 ఫ్యామిలీ. 7 అంటే ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ కదా. ఎక్కువ మంది పిల్లలకి మనకి ఆహారం ఇవ్వడం, చదివించడం అన్ని సమస్యలాగే ఉండేవి అనమాట. అలాంటి సమయంలో ఆమె కూడా 11 ఏళ్ళకి పని చేయాల్సి వచ్చేది కుటుంబం గడవాలంటే. తండ్రి పని చేసేవాడు, చెప్పుల షాప్లో పని చేసేవాడు, కానీ డ్రింక్ చేసేవాడు. డ్రింక్ చేయడం అంటే తెలుసా మీకు? ఏంటి?
డ్రింక్ చేయడం అంటే మంచినీళ్ళు పాలు జ్యూస్ తాగడం కాదు, ఆల్కహాల్ తీసుకోవడం. అది తీసుకుంటే మనుషులు చెడ్డగా తయారవుతారు. ఇంట్లో పిల్లల్ని, చిన్న పిల్లల్ని భార్యని కొట్టడము అలాంటివన్నీ చేస్తారు. డబ్బు నష్టం జరుగుతుంది. గొడవలు అయితే చాలా తప్పదు యాక్చువల్గా. సో అలా చేసేవాడు అనమాట ఆయన. తల్లి కూడా ఒక జూట్ మిల్లో పనిచేస్తూ ఉండేది. అయితే వాళ్ళిద్దరికి మీద కుటుంబం నడవదు కాబట్టి 11 సంవత్సరాలకే ఆమె జూట్ మిల్లులో పనిచేయడానికి మొదలుపెట్టింది. విన్నారా? 11 ఏళ్ళు ఎంతమందికి ఎవరికైనా ఉన్నాయా? 11 years. మీ ఏజ్ ఎంత? చూడండి ఈ ఏజ్ కల్లా ఆమె జూట్ మిల్లో పనిచేయాల్సి వచ్చేదంటే ఎంత కష్టం చెప్పండి. పొద్దునే వెళ్ళి పని చేయాలి. హాఫ్ టైమర్ అంటే ఏంటంటే సగం పూట ఏమో ఆ మిల్లు వాళ్ళు పనిచేసే స్కూల్లో చదువుకునేది, సగం పూట పనిచేసి. చాలా కష్టం కదా. మీ వయసులో పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా పని చేయాలంటే కష్టమా ఇష్టమా? చాలా కష్టపడింది. ఆ టైంలో అంత కష్టంలో ఉన్న ఆమె బైబిల్ని చాలా ఎక్కువ ఇష్టపడి చదువుతూ ఉంది. నిజమైందా? బైబిల్ ఆమె చాలా ఎక్కువగా ఇష్టపడి చదువుతూ ఉండేది అనమాట. అలాగే ఒక ఫ్రెండ్ ద్వారా ఆమె రక్షణలోకి వచ్చింది. తన ఫ్రెండ్ ద్వారా ఆమె దేవుడి వెలుగులోకి వచ్చింది అనమాట. రక్షణ అన్నది తెలుసుకున్న తర్వాత ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉండేదన్నమాట. ఎక్కువ బైబిల్ చదువుతుంది. అలాంటి టైంలో తండ్రి అన్నలు ఇద్దరు అందరు చనిపోయారు అనమాట. చనిపోయేసరికి ఇంకా తనకి చాలా కష్టం ఎక్కువై ఫుల్ టైం జూట్ మిల్లో పనిచేయాల్సి వచ్చింది. ఉదయం 6 గంటలకు. మీరు ఎన్నింటికి వచ్చారు? బైబిల్ క్లాస్కి ఎన్నింటికి వచ్చారు? 8కి వచ్చేసారా? ఎప్పటిదాకా ఉంటారు కదా? మళ్ళీ 8 దాకా ఉంచితే ఎలా ఉంటుంది మీకు? చాలా కష్టం వేస్తుంది కదా. సో తను ఉదయం 6 నుంచి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పని చేయాల్సి వచ్చేది. మధ్యలో ఒకే ఒక గంట ఖాళీ ఉండేది. తినాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, తర్వాత లంచ్ చేయాలన్నా ఆ గంటే టైం ఉండేది. అయినా సరే తన ఫ్యామిలీ కోసం అంతా 14 yearsకే కష్టపడటం మొదలుపెట్టింది. అర్థమైందమ్మా? సో మేరీ స్ట్రెసర్ గురించి మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఆమె చాలా పేద ఇంట్లో పుట్టింది, ఎక్కువ చదువుకోలేదు, తను సగం రోజులే స్కూల్లో ఉంది. అయినా సరే జీసస్ని తను బాగా ప్రేమించి ఆయన కోసం నేను ఏదన్నా చేయాలని నిర్ణయించుకుంది. అర్థమైనా? చిన్న పిల్లలు అప్పుడే వాళ్ళ భవిష్యత్తు అనేది నిర్ణయింపబడతారు. ఒక్కోసారి మనం బైబిల్లో చదువుతాం కదా, మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా నడవాలో నేర్పిస్తే పెద్ద అయ్యా కూడా అదే దారిలో నడుస్తారు. మెమరీ వర్సెస్ మీరు నేర్చుకుంటారు కదా, నేర్చుకుంటారా లేదా? కష్టంగా ఉందా మీకు ఇది టాపిక్? చిన్న అమ్మాయి 11 ఏళ్ళే, మీలో మీ వయసు అమ్మాయి ఇట్లా నిర్ణయించుకుంది, కష్టాలు పడుతుంది. అంతవరకు అర్థమైందా లేదా? అర్థమైంది. సో ఎక్కడైతే నైజీరియాలో పిల్లలు చంపేస్తున్నారో అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది కదా. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేసిందంటే ఆమె, ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళామనుకోండి, వేరే ఊరు వెళ్ళామనుకోండి, ఢిల్లీ వెళ్ళామనుకోండి, అక్కడ అందరినీ మాట్లాడుతూ ఉంటారు. మనం మాట్లాడగలమా? వాళ్ళతో మాట్లాడగలమా? ఏ దేశానికి ఒక భాష ఉంటుంది కదా, కాబట్టి అక్కడి లోకల్ భాష నేర్చుకుందాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళక వాళ్ళతో మాట్లాడాలి కదా. మాట్లాడటానికి అవసరమైన ఎపిక్ అనే భాషను బాగా నేర్చుకొని తర్వాత చర్చ్ ద్వారా ఆమె ఆ దేశానికి వెళ్ళింది. తర్వాత అదే వాళ్ళు మీకు పిక్స్ చూపిస్తారు. మేబీ చూసారా? అది ఎంత అడవి, చెట్లు, చిన్న చిన్న గుడిసెలు, చాలా దూరం, అడవులు దాటి దూరం దాటి ఆ ఊరికి వెళ్ళింది అనమాట. కుటుంబాన్ని వదిలేసి, తల్లి ఉంది, ఇంకా అక్కలు ఉన్నారు కదా, తల్లి చచ్చిపోయినా కానీ వాళ్ళందరినీ వదిలేసి ఆ ఊరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ భాషలో మాట్లాడి, అక్కడ ట్రైబ్స్ అంటారు కదా, తెగలు, మీరు ఊరు అంటారు కదా, సిటీలో ఉన్నారు మీరు అందరూ, ఊరు వెళ్తే ఊరు పిల్లలు, ఊరు భాషలు అంటారు కదా, అట్లా ఊర్లో ఎదురయ్యే స్త్రీలకు ఎదురయ్యే సమస్యలన్నీ మీకు తెలిసి. ఆ ఇంట్లో అమ్మకి ఎక్కువ ఉంటాయా ప్రాబ్లమ్స్, నాన్నకు ఉంటాయా? అమ్మకే ఉంటాయి చాలా. అర్థమైందా? సో ఆ ఆడవాళ్ళకి ఎదురయ్యే సమస్యల గురించి మాట్లాడేది, తర్వాత పిల్లల గురించి చెప్పేది, పిల్లల చదువుకున్న ఇంపార్టెన్స్ గురించి చెప్పేది, వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే తను మంచిగా గొడవలన్నీ తీరుస్తూ ఉండేదన్నమాట. అలాగే ఒక పేపర్ కూడా నడిపించింది ఆమె, ఒక పేపర్ మెయింటైన్ చేయడం కూడా చేసింది ఆమె. ఆమె చూపిన ధైర్యం అంటే అసలు ఆమె ఎక్కడి నుంచో వీళ్ళ దగ్గరికి రావడము, ఎవరూ లేకుండా వాళ్ళ కోసం పని చేయడం, ఆమె వ్యక్తిత్వం అంతా వాళ్ళకి బాగా నచ్చింది కాబట్టి దగ్గర అయిపోయారు. అర్థమైందా? మనం వేరే ఊరు వెళ్ళామనుకోండి, అందరు మనతో ప్రేమగా ఉంటారా? ఉండరు. మనం ఎలా ఉంటే వాళ్ళు, ఈమె ప్రేమించి వాళ్ళ కోసం పనిచేసేది కాబట్టి అందరు కూడా మనం చాలా ప్రేమగా చూసేవాళ్ళు. చూసి వైట్ అంటే తెల్ల అమ్మగారు అని పిలిచేవాడు. అక్కడ వాళ్ళందరూ కొంచెం డార్క్ కంప్లెక్షన్లో ఉంటారు. ఆఫ్రికన్స్ అని ఎప్పుడైనా చూసారండి ఫోటోలో?
కొన్ని చూపిస్తారు మీకు, వాళ్ళు చూసినావా ఎవరండి అన్నీ ఎలాగ చెప్పాలని చెప్పారా? ఏదైనా అడిగితే చూసామని చెప్పాలని చెప్పారా? చూడండి, వాళ్ళైతే చాలా ఎక్కువ ఎండబడ్డారు కాబట్టి వాళ్ళు కొంచెం నల్లగా ఉంటారు అనమాట, డార్క్ కలర్లో ఉంటారు. భూమి మన ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒక్కో రంగులో ఉంటారు. అర్థమైందా? కొన్ని ప్రాంతాల్లో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు మన దగ్గర సాధారణంగా తెల్లదోళ్ళు అంటారు కదా. ఈమెని తెల్లమ్మగారని పిలిచేవాడు. ఏమని? తెల్లమ్మగారని పిలిచేవాడు. ఎందుకంటే చిన్నపిల్లలందరినీ దగ్గర తీసేది కదా. అలా వేల మందిని కాపాడింది ఆమె. అంటే కుండల్లో పెట్టి బయట పడేసేవారు కదా పిల్లలు, ఆ పిల్లల్ని తెచ్చుకొని పెంచేది అనమాట, కాపాడేది, చచ్చిపోనివ్వలేదు. వేల వేల మందిని ఆమె అలా కాపాడింది. అందులో 5గురిని ఆమె అడాప్ట్ చేసుకుంది. అడాప్షన్ అంటే తెలుసా? అడాప్షన్ అంటే పెంచుకోవడం. సొంత పిల్లలు కాకపోయినా మనం తెచ్చి పెంచుకోవడానికి మనం దత్తత చేసుకోవడం అడాప్షన్ అంటాం. అలా పెంచుకుంది. తన జీవితం అంతా ఆ పిల్లలతోనే పెంచింది. తర్వాత తన జీవిత కాలంలో ఒక 2-3 సార్లే తన ప్రాంతానికి వెళ్ళింది తప్ప తన జీవితం మొత్తం వీళ్ళ కోసమే తను అంకితం చేసింది. అర్థమైంది? అలాగే ఇప్పుడు మిషనరీ సేవ చేయాలని చాలా మందికి ఆశ ఉంటారు కదా. నేను కూడా అనుకునేది, మనం కూడా మీరు కూడా పెద్ద అయినాక దేవుడి కోసం మనం బ్రతకాలి, దేవుడు మనకి ప్రాణం పెట్టారు, ఆ పనులను వదిలేసి ఇక్కడికి వచ్చారు, ఆయన మన కోసం చేశారు కాబట్టి మనం కూడా ఆయన కోసం ఏదైనా చేయాలి అనుకుంటాం కదా. అలా అనుకునే వాళ్ళు కూడా మంచి మంచి ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటారు. అంటే ఎక్కడైతే జీవితం బాగుంటుందో, సౌకర్యం ఉంటుందో అక్కడికి వెళ్దాం అనుకుంటారు తప్ప అడవికి వెళ్దామని ఎవరైనా అనుకుంటారా? అడవిలో ఏమన్నా ఉంటాయా? ఇప్పుడు కరెంట్ లైన్లు వచ్చినప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఏమి సరదాలు ఉండేవి కాదు, ఏదన్నా మెడిసిన్ ఉండేది కాదు, హాస్పిటల్ ఉండేది కాదు. అట్లాంటి ప్రాంతాలకు వెళ్తే దాన్ని అసలు ఏమనేవాళ్ళు అంటే తెల్లవాళ్ళు సమాధి అనేవాళ్ళు. ఆఫ్రికన్ అంటే తెల్లవాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్తే అక్కడే చచ్చిపోతారు, అక్కడే పెడతారని. అంటే బయలుదేరేటప్పుడే వీళ్ళకి ఏం తెలుసు అంటే చచ్చిపోతామేమో అక్కడ. అర్థమైందా? సో చాలా ఎదురైతుందని తెలిసిన చాలా ధైర్యంగా వెళ్ళింది. ఎలా వెళ్ళింది? పిరికిగా భయపడుతుందా? చాలా ధైర్యంగా వెళ్ళింది, ధైర్యం చూపించింది. ఈరోజు మన టాపిక్ అదే కదా, అవునా? సో ఇప్పుడు ఆమె అక్కడ ఉండి ఈ పనులు చేయడం ద్వారా దీని ద్వారానే సువార్త చేసింది. సువార్త అంటే కేవలం ఉద్యోగ కూటాలను, బైబిల్ క్లాసులను, బైబిల్ పట్టుకొని చెప్పడం కాకుండా వాళ్ళందరి జీవితంలో కలిసిపోయి వాళ్ళకి అవసరాలు చూసుకుంటా, సరి చేసుకుంటా, దాని ద్వారానే దేవుడి సువార్తను ఆమె ప్రకటించింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, మేరీ అనే ఆమె పేద కుటుంబమా చాలా రిచ్చా? పేదమ్మాయి. అర్థమైందా? 7గురిలో ఒక అమ్మాయి. ఎక్కువ చదువుకుందా తక్కువ చదువుకుందా? తక్కువే, చాలా తక్కువే చదువుకుంది. కొన్ని రోజులు హాఫడేనే వెళ్ళింది, ఆ తర్వాత అసలు వెళ్ళడానికి ఎక్కువ లేదు, చాలా తక్కువే చదివింది. అయినా సరే ఆమె ఒక ప్రాంతంకి వెళ్ళి అక్కడ కవలల్ని బయటపడేసే ఆచారాన్ని ఆపేసింది. ఒక ప్రాంతంలో, ఓకేడ్ అనే ప్రాంతంలో కంప్లీట్గా అసలు కవలలు ఉంటే బయటపడేయడం మానేశారు. వాళ్ళందరిలో మార్పు చేయగలిగిందా? వాళ్ళకి మన రాజుని, దేవుడిని పరిచయం చేయగలిగింది. దేవుడు వాళ్ళని ఎంతో ప్రేమిస్తున్నారన్నది ఆమె చెప్పింది. చెప్పడమే కాకుండా చూపించింది. అర్థమైందా? దేవుడు చాలా ప్రేమిస్తాడు మనల్ని అని చెప్పినంత మాత్రం అవ్వదు, మనం కూడా ప్రేమించగలగాలి. ఇవన్నీ ఆమె తన జీవితం ద్వారా చూపించింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కూడా మేరీలాగా ఉండగలుగుతారా? ఉండలేరా? మేరీ కంటే ఎక్కువ చదువుకున్నారా? ఆమె కంటే మంచి స్థితిలోనే ఉన్నారా? ఆమె కంటే కూడా మనం ఎక్కువ చేయగలం. మనకు కావాలనుకుంటే, మనం నిర్ణయించుకుంటే దానికంటే కూడా చాలా చేయగలం. ఇలా ఎవరికైనా మిషనరీ అవ్వాలి, నేను దేవుడి గురించి వేరే వాళ్ళకి చెప్పాలని ఆశ ఉందా? వస్తుంది. మీరు ఎందుకుంటే మరీ చిన్నపిల్లలు కదా, ఇంత చిన్నపిల్లలకి ఈ స్టోరీ ఎక్కువే అనుకుంటున్నాను నేను. వాళ్ళ లెవెల్కి బహుశా వెనక నలుగురికి మాత్రమే అర్థమవుతుంది అనుకుంటా. ఈ చిన్నపిల్లలకి ఏమర్థమవుతుందో నాకు తెలియదు. బట్ ఎదిగే క్రమంలో మనము దేవుడి కోసం బ్రతకాలి. ఆ ఒక్కటి అర్థం చేసుకుంటాం. ఏం చేయాలి? దేవుడి కోసం బ్రతకాలి. మన ఎవరు ప్రేమించారు? ఏం చేస్తాడు దేవుడు? దేవుడు మనని ప్రేమించి, మనని ఏమైనా రోగాలు వస్తే స్వస్థపరిచి, మనం పాపాల నుంచి మనని సేవ్ చేశారు కాబట్టి ఆ దేవుడి కోసం మనం కూడా ఏదన్నా ఒకటి చేయాలి అని అనుకోవాలి. ఓకేనా? అలా మనం మంచి తలంపులు చేసుకుంటే, మనం మంచి ఆలోచనని ఒకరోజు దేవుడు నెరవేరుస్తాడు. మనం అడిగితే, చిన్నప్పుడు మీకు మెమరీ వర్సెస్ ఉంది కదా, అడిగితే ఇస్తారా? ఇవరా? సో మనం మంచి మాటలు, మంచి విషయాలు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనం కూడా
మేరీ స్పెషల్ లాగా చాలా ధైర్యంగా దేవుడి కోసం నేను బ్రతకాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పటికిప్పుడు మీరు ఆఫ్రికా అడుగుకి వెళ్ళాలా ఏంటి? వెళ్ళక్కర్లేదు కదా. మనం ఎక్కడుంటే అక్కడి ఆమెలాగా బ్రతకడం నేర్చుకోవాలి. ఆమెలాగా అంటే ఇద్దరికి సాయం చేస్తా, ధైర్యం చెప్తా, సువార్త చెప్తా, బ్రతకడం. మీరు స్కూల్లో ఉంటారు కదా, స్కూల్లోనే కదా ఉండేది, స్కూల్కి వెళ్తారు కదా. స్కూల్లో ఎప్పుడైనా ఎవరైనా అట్లా భయపడినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు మీరు సాయం చేశారా? చేస్తారా? ఎవరైనా ఒక్కొక్కసారి ఒక్కళ్ళే ఉంటారు కదా, ఎవరితో మాట్లాడకుండా ఏడుస్తా, ఎవరైనా దుఃఖం ఉంటే ఏమైంది అని అడుగుతారా? మీరు అడగాలి. మనకేమైంది అని అనుకోకూడదు. ఏమైంది, ఎందుకు దుఃఖపడుతున్నాం, ఏం కాదు అని అట్లా చెప్పాలి. ఓకేనా? సో ఈరోజు మనం విన్న ఈ మిషనరీ గురించి మనం గుర్తుంచుకోవాలంటే ఒక మంచి మెమరీ యాక్షన్ ఉంది. అర్థమవుతుందా? ఒకసారి నిలబడతారా? చిన్న మాటలు చెప్తా నేను. ఇది యాక్షన్ సాంగ్. మాటలు చెప్పినప్పుడు మీరు యాక్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకేనా? మనం దేవుడిలో ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి కదా. ఫస్ట్ ఏంటంటే బీ స్ట్రాంగ్. ఏంటి? ఫ్లెక్స్ ఆర్మ్స్. అర్థమవుతుందా? సో కరేజియస్. కరేజియస్ అంటే ధైర్యం ఉండాలి. ఇట్లా చేయి గురించి ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా? లార్డ్గా ఎవరైనా నడిపించి చెప్పచ్చు కదా. లార్డ్గా పైకి. దేవుడు ఎక్కడ ఉంటారు? మనం ఇంటి చేతులు ఎట్లా చెప్తాం? పైకి లేపాలి. ఓకేనా? బీ విత్ యూ. బీ విత్ యూ అంటే మనతో ఉంటారు దేవుడు. ఓకేనా? అండ్ వెరెవర్ యు గో. వెరెవర్ యు గో అంటే వెళ్ళడం. నడకని ఫింగర్స్ ఎలా చెప్తాం మనం? ఇలా ఫింగర్స్. ఓకేనా? నేను చెప్తాను, అక్కడ చెప్తే అక్కడ చూసి మీరు చేయండి. బీ స్ట్రాంగ్, కరేజియస్, చెస్ట్ టు చెస్ట్. ఫర్ లార్డ్ యువర్ గాడ్, బీ విత్ యూ, మనతో ఉంటారు. అండ్ వెరెవర్ యు గో అంటే చేసినాడు. ఇంకొకసారి చేద్దామా? Lord your God, be with you. మనతో ఉంటామని అడ్రస్ కూడా మళ్ళా. Wherever you go. మళ్ళీ చెప్తారా? Be strong and courageous, for the Lord our God be with you wherever you go. Be strong and courageous, for the Lord our God be with you wherever you go. ఓకే? ఇది గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయండి. మర్చిపోతాం కదా, ఏదైనా ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతాం. అదన్నీ అందులో మనం ఇప్పుడు చెప్పుకున్న స్టోరీకి సంబంధించి కొన్ని పిక్స్ మనం అక్కడ చూద్దాం. అది చూసిన తర్వాత చిన్ని ఆట ఆడుకుందాం. ఓకేనా? మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? మిషనరీ పలకండి. ఆమె ఎక్కడికి వెళ్ళింది? మిషనరీగా ఆఫ్రికా. ఏమి ఆపేసింది? అక్కడ ఉన్న దురాచారం, అక్కడ ఉన్న దాన్ని ఒకదాన్ని ఆమె ఆపిందని చెప్తున్నాం కదా. అబండెంట్ పీస్ అంటే అడవిలో పడేసి ఆ కవల పిల్లల్ని అక్కడ పడేయకుండా ఆపేసింది. వాళ్ళని దత్తత చేసింది. దేవుడి ప్రేమని వాళ్ళందరితో పంచుకుందాం. అర్థమైందా? సో వాళ్ళ కోసమే జీవించింది, దేవుడి కోసమే. ఆమెకు సంబంధించిన కొన్ని పిక్స్ మనకు అక్కడ వస్తాయి చూడండి. ఆ నలుగురు పిల్లల్ని ఆమె అడాప్ట్ చేసుకుంది, దత్తత చేసుకుంది. అంటే ట్విన్స్ అన్నమాట. అర్థమైందా? వాళ్ళని అడిగా వదిలేకుండా అక్కడ తెచ్చుకొని పెంచుకొని తను ఉంచుకుంది, పెంచుకుంది. ఆ మధ్యలో చూసారా? తెల్లమ్మగా రానేవాళ్ళు కదా. ఎలా కనపడుతుందా? ఆమె అలోకల్ వాళ్ళతో మాట్లాడేది అనమాట. ఇంకా చూసారా? ఆఫ్రికా కొంచెం పిక్చర్ క్లియర్ లేదు కానీ నల్లగా, ఎత్తుగా, బలంగా ఉంటారు అక్కడ వాళ్ళు. వాళ్ళ మధ్యలో ఆమె పని చేసినప్పుడు అనమాట పిల్లలు. అది ఆమె మెమరీగా అంటే చనిపోయినప్పుడు మనకి సమాధి మీద వేస్తారు కదా, అది శిలాఫలకం అంటాం. అట్లాంటి నెక్స్ట్ తను మేరీ స్పెషల్ అంటే పిక్చర్ ఎదిగిన తర్వాత ఆమె చిన్నప్పుడు ఫోటోలు కూడా కొన్ని ఉన్నాయి. అది బాగా ఏడు పిల్లలు చెప్పుకున్నాం కదా మనం. ఎడుగులో ఒక అది తను పని చేసేటప్పుడు 11 ఏళ్ళకే 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 11
చూడండి ఎంత కష్టపడుతుందో. తను వెళ్ళిన ఊరు అది మొత్తం ఏం కనపడుతుంది, మీకు అడవి కనపడుతుందా? మొక్కలు మధ్యలో చిన్న చిన్న ఇల్లు ఉంటాయి, గుడిసెలు లాంటి ఇల్లు ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఎంత దూరమో ప్రయాణం చేసి మనము తెలిసిన ఊరే పలానా దగ్గరికి వెళ్ళమంటే అమ్మో నాకు కొత్త అని భయపడతాం ఇప్పుడు కూడా కదా. ఆ కాలంలోనే ప్రయాణ సంఘాలు తక్కువ ఉన్నప్పుడు ఏమి అసౌకర్యాలు లేనప్పుడు తను అంత దూరం వెళ్ళగలిగింది. వాళ్ళు ఎవరు? ఒకేలా ఉన్నారు చూసారా? ఒకేలాగా అట్లా పుట్టిన పిల్లలు ఎంత ముందు ఉంటారో ఆ పిల్లలు తీసుకెళ్ళిపోయి కుండలు బొమ్మ ఉంటుందిగా చూడండి. అది అక్కడ ఏం కనపడుతున్నాయి మీకు? కుండలు. ఆ కుండల్లో ఏముండి ఉంటాయి? ఒకేలా అందులో పెట్టేసి తీసుకుపోయి అసలు ఎంత భయం వేస్తుంటారు చెప్తుంటే. అలాగే ఆకలేసి భయం వేసి పిల్లలు ఏడ్చి చచ్చిపోయేవాళ్ళు అనమాట. ఎంత కష్టంలో నుంచి ఆమె మెయింట్ అయ్యింది వాళ్ళని తలుచుకుంటే. అందుకని అక్కడికి వెళ్ళింది. అలా వదిలేసేవాళ్ళు అనమాట ఊరి బయట. అలాంటి ఒక ఆచారం ఉందని నిజం చెప్పాలంటే మాకు కూడా తెలియదు, ఎందుకంటే చాలా పెద్దవాళ్ళం కదా టీచర్ని. అయినా సరే మన దగ్గర ఉన్న కొన్ని ఆచారాలు తెలుస్తున్నది. ఇట్లా కవల పిల్లలు కూడా ఇట్లా ఊరు బయట మనకు పడేస్తారు, భయపడతారు అనేది మాకు కూడా తెలియదు. చూస్తే చాలా అంటే చాలా భయంగా బాధగా దుష్కంగా అనిపిస్తుంది కదా. ఎంత చిన్న పిల్లలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా పట్టుకుంటే వాళ్ళని ఎక్కడ సరిగ్గా ఎత్తుకోకపోతే దెబ్బ తగ్గుతుంది వాళ్ళకి అన్నది ఇంకా అభివృద్ధం చేసేది. పిల్లలకి బయట వదిలేయడం అంటే చెప్పండి ఎంత బాధ కదా. ఆ ఆఫ్రికాలో జనాలు అక్కడ ఉంటారు, బాణాలు వేస్తా వాళ్ళ మైనీటస్ మనుషులు కూడా తినేవాళ్ళు ఉంటారు అక్కడ తెలుసా. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళగానే బాణాలు వేసి చంపేస్తారు. ఆ ఆఫ్రికాలో అలా ఉంటారు జనాలు. అయినా సరే భయపడుతుందా వెళ్ళిందా. అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన చూసారా. అలాగే ఎవరైనా రాజు చనిపోయాడు అనుకోండి, రాజుతో బలవంతంగా ఇంకో 10 మందిని చంపేసి పంపించేవాళ్ళు. అంటే రాజుగారికి అసిస్టెంట్స్ రావాలి కదా. చచ్చిపోయినా కూడా ఆయన ఎక్కడికో వెళ్తాడు, ఆయన కావాలని ఆ పక్క పిట్లో చంపుతున్నారు బలవంతంగా. తెలుస్తుందా మీకు? ఆ పక్కన పిట్లో చంపుతున్నారు. ఆమె ఉన్న ఇల్లు అక్కడ ఆ అడవిలో ఆమె నివసించిన ఇల్లు. ఎవరెవరి ఎలా ఉంది చూసారా? ఎంత ప్రేమ, ఎంత దయ అనమాట. అంత పిల్లలు మనకు ఎప్పుడు వచ్చే ఆలోచనలన్నీ చేసిందా. పెద్ద అయినా కొంచెం పెద్దగా అయినాక ఓల్డ్ అవుతారు కదా, ఓల్డ్ అయినాక పెద్ద. చూసారా? మీకు అర్థమైనాయా? మీకు అర్థమైంది? స్టోరీ అర్థమైందా? స్టోరీ అర్థమైతే ఏమేం చేసిందో ఆమె చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి నిలబడి ఒక చిన్న ఆట ఆడదాం. చిన్న ఆట. సో టాస్క్ ఏంటంటే నేను కొన్ని చదువుతాను, మీరు అది చేస్తే ఒక్క స్టెప్ ముందుకు రండి. ఓకే? అట్లా ఎవరెవరు ఫస్ట్ అందరిలో ఫస్ట్ లైన్గా నింపి అక్క వాళ్ళు ఉన్నారు చూడండి. లాస్ట్ అక్క వాళ్ళ లైన్ నుంచండి. ఎవరి లైన్ని ఫస్ట్ క్రాస్ చేస్తారు చూద్దాం. వెళ్ళిపోండి అందరు. అవి కూడా వెనకెళ్ళండి. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వండి. శ్యామలు ఉన్నారు కదా, శ్యామలు ఉంచండి అంతా. శ్యామ ఒక లైన్లో ఉందండి అంతా, ఒకే లైన్. వాయిస్ తప్పే ఉన్నది. పిల్లలు అన్ని పిల్లలు చిన్నపిల్లలు. ఓకేనా? కూర్చున్నారా? మీరు ఎవరికైనా చాక్లెట్ ఇచ్చింటే ముందుకు రండి. ఒక్క అడుగు ముందుకు అంతే. ఎవరికైనా చాక్లెట్ అంటే మీ చూస్తారు సరే, మాకు తెలియదు కానీ ఏసే చూస్తారు కదా. సో మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా చాక్లెట్ చెప్పలేం. వాలంటీర్స్ టీచర్స్ చూడండి, ఒక్క స్టెప్ ముందుకు రావాలి వాళ్ళు. ఎవరైనా ఈరోజు మీరు ఒక్క ఫ్రెండ్ ని తీసుకొని వచ్చుంటే ముందుకు రండి. అలా తెచ్చిన వాళ్ళు ఒక స్టెప్ ముందుకు ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చి ఒక స్టెప్ ముందుకు రండి. మార్నింగ్ మమ్మీ డాడీకి ప్రైజ్ ద లార్డ్ బాయ్ మమ్మీ అని చెప్పిన వాళ్ళు ముందుకు రండి. ఇక్కడికి వచ్చాక టీచర్స్ అండ్ ఆంటీ వాళ్ళకి విష్ చేసిన వాళ్ళు ఎవరికైనా వచ్చారు రాగానే ప్రైజ్ ద లార్డ్ ఆంటీ, ప్రైజ్ ద లార్డ్ అంకుల్ అంతే చెప్పారు కదా. ఆంటీ రాగానే ప్రైజ్ ద లార్డ్ ఆంటీ అని అందరూ రండి. ఒక స్టెప్ అంటే 3 స్టెప్స్ చేసేది అంటే ఫాస్ట్ వచ్చేసారు సరే. అది కాదండి నాకు ఇది ఎట్లయినా. ఓకే ఆగండి. మీరు ఇంతకుముందు ఎవరికైనా హెల్ప్ చేసి ఉంటే, ఎప్పుడైనా వాళ్ళు బాధగా ఉంటే ఏడకు ఏం కాదు అని చెప్పి ఏడ్చినప్పుడు ఊరుకోమించి ఉంటే ముందుకు రండి.
ఒక్క స్టెప్ చాలా పెద్ద స్టెప్ వేస్తున్నారు. యాక్చువల్ అందరూ ఉంటారు అసలు. మీరు ఎప్పుడైనా మీరు ఏంటంటే చాలా భయపడ్డారు, కానీ దాని గురించి ధైర్యంగా ఏం కాదు అని చెప్పి గాడ్కి ప్రేయర్ చేసుకొని మీకు భయం వేసింది అంటే ఎగ్జామ్స్ అంటే భయం వేసింది అనుకోండి, గాడ్కి ప్రేయర్ చేసి దాని ద్వారా ధైర్యం తెచ్చుకున్నారు. లేదా చీకటి అంటే భయం వేసింది, మమ్మీ కొడుతుందని భయం వేసింది, కానీ భయపడకుండా గాడ్కి ప్రేయర్ చేస్తూ ధైర్యంగా ఉంటే మరి బాయ్స్ చీటింగ్ చేస్తున్నారు. ఒకవేళ మేరీస్ టెస్టర్ చేసినట్టు మీరు కూడా చేయాలనుకుంటే ఒక స్టెప్ ముందుకేయండి. మేరీస్ టెస్టర్ చేసినట్టు మీరు చేయాలనుకుంటే ఒక అడుగు ముందుకేయండి. జీసస్ ఈజ్ ఆర్ కింగ్ అని తెలుసుకొని ఉంటే ఒక స్టెప్ ముందుకేయండి. జీసస్ ని ఫాలో అవ్వాలనుకుంటే ఒక స్టెప్ ముందుకేయండి. ఓకే, మీ ప్లేస్కి వెళ్ళండి. అందరూ విన్నర్స్ ఇక్కడ. కన్నా ముందుకు వచ్చి ఇంకో ఆట ఏదైనా ఆడిస్తాడు లేదా పాడిస్తాడు. దానికంటే ముందు ఏంటంటే మీకు అర్థమైందో లేదో అందరూ గుర్తుకొచ్చారు అని సంతోషం. వెళ్ళాలి కూడా వెనకబడకూడదు. ఏంటి వెనకబడకూడదు? ముందరనే ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దేవుడిని ట్రస్ట్ చేయాలి. అర్థమైనా నమ్మకం ఉండాలి. భయం వేసినప్పుడైనా ఇతరులు చెప్పడం ఎప్పుడైనా సరే దేవుడు సాయం చేస్తారని నమ్మకం ఉంచాలి. నాకైతే చాలా మంది లేడీస్ టెస్టర్స్ కనపడుతున్నారు ఇక్కడ. ఒక మేరీస్ టెస్టర్ గురించి ఉంటే ఉండాలి. ఒక మేరీస్ టెస్టర్ గురించి ఉంటే ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ? అందరు విన్నాయారు. మీ అందరికీ క్లాస్. అందరికీ బాగా కనపడుతుందా? ఎవరికి రాదా? ఆంటీ కూడా చెప్తాం. ఇప్పుడు సూపర్ క్లాప్స్ చెప్పండి ఆంటీకి. ఆంటీ సూపర్ గా చెప్పారు కాబట్టి సూపర్ క్లాప్స్ చెప్పండి. ఆంటీ వర్షం చప్పట్లు కొట్టేవాడు చిన్నప్పుడు. దీంట్లో అది కూడా గమనించింది. వర్షం చప్పట్లు రేట్ చేస్తాను. ఎక్కువ చిక్కులు పడిపోతున్నాయి ఒక్కటే కదా. అందరూ వన్ ఫింగర్ టూ ఒకసారి కళ్ళు మూసుకొని మేము ప్రేయర్తో ముగించుకోవాలి కదా. కళ్ళు మూసుకున్నాం. వన్ అంటే ఏం చేయాలి? నీలో వన్ అందరు నీలో. టూ హ్యాండ్స్ జాయిన్ చేయండి. హ్యాండ్స్ జాయిన్ అందరు జాయిన్ చేయాలి. హ్యాండ్స్ చేశారు. ఫోర్ హ్యాండ్స్ జాయిన్. సరే 3 అన్నాక ఎవ్వరు కళ్ళు తెరవద్దు. 2 1/2 2 1/4 3. స్తుతి స్తోత్రం దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం బిడ్డలతో ప్రభు మరి మంచి సమయం గడపడానికి ప్రయత్నించారు. మీరు చాలా చిన్నపిల్ల 13 ఏళ్ల వయసు అయినప్పటికీ కోసం ధైర్యంగా ప్రభు మరి ఆఫ్రికాకి మిషనరీగా సేవ చేసింది. తను స్టోరీ బిడ్డలు వింటుండగా మీ హృదయాల్లో కూడా ప్రభు మరి మీద వాక్యాన్ని నాటమని మీరు ఎదుగుతుండగా నీ కృపల దయలో వర్ధిల్లేటట్టు మీ కొరకు వాడబడేటట్టు దయచేయండి. నాయన బిడ్డలందరూ కూడా ప్రభు మంచి దారిలో నడవాలని నిశ్చితంగానికి ముందుపడడానికి ప్రయత్నించండి. అదే రీతిగా భక్తిలో ఉపయోగపరచడానికి తల్లి జ్ఞానం కలిగి ఉండడంలో మనకు కూడా గ్రహించండి. ఆయన ఈ మంచి సమయం కొరకు నీకు చుట్టూ సూగా గెలిస్తున్నాము. భవిష్యత్తులో గొప్పది నీ కొరకు నీ పని కొరకు సాధనలో వాడుతున్నాను. మీ కృపల హస్తాలు అప్పచెప్తూ వేసే నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ప్రైజ్ చెప్పండి ఆంటీ మళ్ళీ.
ఏం చెప్పారా ఆంటీ? ఇది ఓకే. కార్టూన్ ఛానల్ చూస్తారా? టామ్ అండ్ జెర్రీ తెలుసా? టామ్ ఏం చేస్తుంది? జెర్రీ ఏం చేస్తుంది? ఎస్కేప్. ఇది బాగా గుర్తుంది కదా మీకు. ఆంటీ స్టోరీ చెప్పిన ఒక లైన్ చెప్పండి. దేవుడి ప్రేమ గురించి. ఓకే, మీ అందరి కోసం మేము ఆల్రెడీ అందరూ క్లాప్స్ కొడతాం. ఓకేనా? మా క్లాప్స్ ఎలా ఉంటాయి తెలుసా? తెలుసా మీకు? అక్క క్లాప్స్, మా క్లాప్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ 1 2 3 1 2 రెడీ. ఓకేనా? మేము అందరం కలిసి క్లాప్స్ కొడతాం. 1 2 సరే, గేమ్ ఆడుకుందామా? ఆడుకుందామా? జే లెటర్ చెప్పగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఎం అని చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది? బైబిల్ జే ఫర్ జీసస్ చెప్పగా ఉన్నారా? ఇంకా ఇంకా ఎం ఫర్ ఎం ఫర్ ఆల్ఫాబెట్స్ అడగా చెప్తాను. ఏ నుంచి మొదలు పెట్టండి? లేదండి, ఫస్ట్ కనిపిస్తుంది. ఓకే, కొంచెం చెప్పారా? సరే, జీ ఫర్ జెడ్ ఫర్ ఇంకా ఇంకా పొట్టిగా ఉంటాడు, చెట్టు పైకి ఎక్కాడు. సి ఫర్ క్యాట్. ఇంకా గేమ్స్ ఉన్నాయి ఇంకా చాలా. ఇంకా ఇంకా ఇంకొక గేమ్ మిస్ అవుతుంది. సరే, బి ఫర్ జెనసిస్ లో వస్తుంది చూడండి. సి ఫస్ట్ స్టోరీ తర్వాత సెకండ్ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్స్. యానిమల్ టీమ్ వల్ల పిల్లలు ఎవరు? ఇంకా అందులో సీట్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఒకసారి అందరూ నుంచొని చెప్తా. మీ బర్త్డేస్ మీకు గుర్తున్నాయా? గుర్తున్నాయా? బర్త్డే రోజు ఏం చేస్తారు అందరూ? ప్రేయర్ రోజే చేస్తారా? మా డాడీ నాకు ఏ గిఫ్ట్ కొంటాడు అంతా చూస్తూ ఉంటాడు. డాడీ బయట నుంచి రాగానే డాడీ నాకు ఏ గిఫ్ట్ వచ్చో అంటారు. అంటారా? అప్పుడు మీ డాడీ అంటాడు, నేనేం తీసుకురాలేదు, మీకోసం ఒకటి తీసుకొచ్చా అంటారు. అయితే ఇలాగే ఒక చిన్న పిల్లడు అంట బర్త్డే రోజు ఒక వాళ్ళ డాడీ ఏం చేశాడు? బైబిల్ తీసుకొచ్చాడు. బైబిల్ అంటే గిఫ్ట్, అన్నిటికంటే శ్రేష్టమైన గిఫ్ట్ ఏంటి? బైబిల్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అయితే వాటి తెలియని విషయం ఏంటంటే అంట, బైబిల్లో వాళ్ళ డాడీ ఒక సర్ప్రైజ్ థింగ్ పెట్టాడు. ఏం తెలుసా? సర్ప్రైజ్ థింగ్. అయితే ఆ చిన్నపిల్లడు ఏం చేశాడు? నాకు ఈ బైబిల్ వద్దని చెప్పి బైబిల్ ఇసేసాడు. బైబిల్ ఇసేసారు కదా. అయితే ఆ లోపల, ఆ బైబిల్ లోపల తనకి ఏ గిఫ్ట్ ఉందో తెలియదు. అది ఒక కార్నర్ లో అలాగే ఉండిపోయింది. అయితే ఆ బైబిల్ ఎప్పుడు తను తీసి చూడలేదు. ఒక రోజు వాళ్ళ డాడీతో మాట్లాడటం కూడా మానేసాడు. అలాగే చిన్నపిల్లలు నాకు పేరెంట్స్ దగ్గర అడుగుతారా? నిన్న బిగినర్స్ కి, ప్రైమరీకి ఉన్న వర్సెస్ ఏంటి? ఒబే యువర్ పేరెంట్స్, ఒబే యువర్ పేరెంట్స్ వర్డ్. చిల్డ్రన్, ఒబే యువర్ పేరెంట్స్ in the Lord. Ephesians chapter 6:1. మీరు ఫస్ట్ డే రోజు ఏ స్టోరీ అయితే నేర్చుకున్నారో ఆ స్టోరీ పేరెంట్స్ కి ఒబేగా ఉంటే ఏమవుతుంది? గాడ్ ఏం చేస్తాడు? మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. గాడ్ ఏం చేస్తాడు? మీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఏం చేస్తాడు?
ఎప్పుడు అందరూ మీరు అర్థమైంది కదా, ఎలా ఉండాలి, దేవుని దగ్గర ఎలా ఉండాలి, ఒబేగా ఉండాలి, విధేయతగా ఉండాలి. బీబీఎస్ ఈరోజు మీరు ఏం చేయాలి, మంచి మంచి మాటలు నేర్చుకోవాలి. ఓకే, ఈరోజు ఒక 2 బర్త్డేస్ ఉన్నాయి ఇక్కడ మన చర్చ్లో. 2 బర్త్డేస్ ఉన్నాయి. ఒకటి ఐషాకరి, ఇంకోటి ప్రీతాండి. అంటే ఐషాకని ప్రీతాండి ఒకసారి ఇక్కడ వచ్చి అందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ పాడతా అక్కని ఆంటీ ఇన్వైట్ చేద్దాం. మీకు స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు. మన క్లాస్ తమా వదిలేస్తాయో వదిలేస్తాయి. బాయ్స్ కిడ్ అండ్ గర్ల్స్ ఏం చేద్దాం, ఒక 5 minutes సత్యమంగులు వస్తారు. రాగానే కేక్ కట్ చేద్దాం. ఈలోపు అక్క కానీ ఆంటీ కానీ మీకు ఏదో ఒకటి చెప్తారు. అంటే మీకు ఏజ్లో ఎలా ఉండాలి. జయశ్వర్ అందరికీ పిల్లలు ఈ రోజు ఎన్నో డే మన బీబీఎస్ లో నేను ఏం నేర్చుకున్నా, మన థీమ్ ఏంటి? ఓకే, మెమరీ వర్సెస్ నేర్చుకున్నారు అందరూ ఫస్ట్ డేవి. ఓకే, గుడ్. సరే, హూ ఇస్ మై ఫ్రెండ్ అనే గేమ్ ఆడదాం. నేను ఇప్పుడు మీ గ్రూప్స్ వైస్ ఉన్నారు కదా, ఫామ్ సర్కిల్ అంతా ఏ టీమ్ ఆ టీమ్ హ్యాండ్స్ పెట్టుకుని ఫామ్ సర్కిల్ చేయండి. ఫామ్ చేయండి ఫాస్ట్ గా. బిగినర్స్ ని కూడా యాడ్ చేస్తాం. ఫాస్ట్ గా ఫామ్ చేయండి. సర్కిల్ ఫామ్ చేయండి. సౌండ్ రాకూడదు. సౌండ్ వస్తుంది వినరా? ఇటు చూడాలి అంతా, సౌండ్ రాకూడదు. ఏ టీం అయితే సౌండ్ వస్తుందో -10 పాయింట్స్. సరే, ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, సో ఇప్పుడు ఆడుతున్న గేమ్ జీసస్ ఇస్ మై ఫ్రెండ్ అన్నమాట. నేను జీసస్ అన్నప్పుడు పైకి పాయింట్ చేయండి, హ్యాండ్స్ వదిలేయండి, హ్యాండ్స్ జీసస్ అన్నప్పుడు పైకి చూపించాలి. జీసస్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నప్పుడు ఎవరితో పక్క వాళ్ళతో జాయిన్ అవ్వండి. నేను డిఫరెంట్ చెప్తా. యాక్షన్స్ తప్పు చేస్తే అవుట్ కూర్చుండి పోవాలి అక్కడే. ఓకే, జీసస్ అన్నప్పుడు ఏం చూపించాలి? జీసస్ అన్నప్పుడు ఎక్కడ చూపించాలి? జీసస్ మై ఫ్రెండ్. అది చేసిన అందరు బాయ్స్ గర్ల్స్ ఫస్ట్ ఓకే రైటా? ఈ గ్రూప్ లో వాళ్ళు సరిగ్గా చేయాలి చూసుకోండి. ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు అదే ఈ ఆరెంజ్ గ్రూప్ నుంచి వచ్చి ఎక్కువ సౌండ్ వస్తుంది. సో -10 points for all teams. -10 points.
ఓన్లీ బాయ్స్ అందరి మైండ్ స్టడీ అవుట్ అయితే కూర్చోబెట్టేయండి వాళ్ళని. ఓకే చలో స్టార్ట్. జీసస్ మై ఫ్రెండ్. జీసస్ ఫ్రెండ్ మై మై అరే స్టీఫెన్ సరిగ్గా చెయ్యండి. మయ్యనప్పుడు ఇంకా పట్టుకొని ఉంటున్నాడు. చూడండి ఆ గ్రూప్ లో వాళ్ళని చూడండి. అవుట్ అయితే కూర్చోబెట్టండి. మై జీసస్ మై జీసస్ 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 ఫ్రెండ్ మై ఫ్రెండ్ జీసస్ ఫ్రెండ్ జీసస్ ఫ్రెండ్ ఫ్రెండ్ జీసస్ మై ఫ్రెండ్ జీసస్ మై ఫ్రెండ్ జీసస్ మై ఫ్రెండ్ ఫ్రెండ్ మై అవును పక్క సెట్ మై ఫ్రెండ్ ఫ్రెండ్ అరే పక్క అవుట్ అయిపోయిందని పక్కన తీసేయండి. friend, my friend, my Jesus, Jesus. Okay, head, shoulders, toes, Toes అంటే Toes. toes అంటే head, shoulders, toes, knees, knees, out, knees, knees, nose, eyes, mouth, nose, eyes, mouth, nose, mouth, nose, nose. अरे nose, mouth, mouth, nose, shoulders. shoulders, knees, Jesus friend. Shoulders knees friend. Jesus my అరే అవుటే అవ్వట్లేదు అసలు. ఇది చాలా యాక్టివ్ ఉన్నారు వీళ్ళు ఎలా కాదు సరే వేరే మాట పోనీ అసలు అవుటే అవ్వట్లేదు. ఇందులో ఎవరన్నా అందరూ యాక్టివ్ ఉన్నారు. సరే హూ ఇస్ మై ఫేవరెట్ ఏంటంటే నేను గ్రూప్ లో మ్యాథ్స్ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి ఒకసారి. అన్ని నెంబర్ ఆఫ్ అరే గ్రూప్ లో నెంబర్ చెప్తా. ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ డివైడ్ అవ్వండి. 3 అని చెప్పారనుకో 3 మెంబర్స్ గ్రూప్ అయిపోవాలి. 2 అన్నారు అనుకోండి ఒకరిని పంపించాలి. ఏ గ్రూప్ లో లాస్ట్ గ్రూప్ లో ఆ గ్రూప్ కి విన్నా. మీ మిగిలిన గేమ్స్ ఎవరు అవుట్ అవ్వట్లేదు. సరే 2 లాస్ట్ 2 ఉండండి. 2 4 5
Rams 119 108 88. Class 15 chapter